హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నివేదిత రెడ్డి రౌడీ బేబీ. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నామండి. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగి దోశ అండి. ఈ రాగి దోశలు చాలా స్మూత్ గా అండ్ టేస్టీగా చాలా బాగుంటాయండి. మంచిగా ఏదైనా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినాలనుకునే వారికి ది బెస్ట్ అని చెప్పవచ్చండి రాగి దోశ అయితే. రాగుల్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఈ రాగి దోశను చేయడం కూడా చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ఈ రాగి దోశలు అయితే ట్రై చేసి చూడండి, టేస్ట్ మీకే తెలుస్తుంది. ఒకసారి దీన్ని టేస్ట్ చూసారంటే మళ్ళీ రాగి దోశలనే చేసుకుని తింటారండి, అంత బాగుంటాయి. ఈ రాగి దోశలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను పెట్టేసుకొని అందులోకి 1 కప్పు వరకు రాగులను అయితే వేసుకుంటున్నానండి. ఈ రాగులు అయితే మా పొలంలో పండించినవేనండి, కొంచెం పొట్టుగానే ఉన్నాయి. అలాగే 1/2 కప్పు వరకు మినపప్పును కూడా యాడ్ చేసుకోండి. మీరు దీని ప్లేస్ లో పొట్టున్నవైనా వేసుకోవచ్చండి. ఇందులోకి 1/2 కప్పు వరకు అటుకులను కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకొని వాటర్ పోసేసి మొత్తాన్ని 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోండి. 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్ యాడ్ చేసి ఒకసారి మొత్తాన్ని కలబెట్టేసుకుని మూత పెట్టేసి 4 లేదా 5 గంటల పాటు రాగులను అయితే నాననివ్వాలండి. ఇక్కడ మీకు 5 అవర్స్ తర్వాత ప్రాసెస్ చూపిస్తున్నానండి. 5 అవర్స్ తర్వాత రాగుల మొత్తాన్ని మరలా ఒకసారి క్లీన్ చేసేసుకొని మిక్సీ బౌల్ పెట్టేసి అందులోకి కొద్దిగా మీ మిక్సీ బౌల్ తగ్గట్టు రాగులను యాడ్ చేసుకొని అందులోకి కొద్ది వాటర్ పోసి పిండిని అయితే మెత్తగా పట్టుకోండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. మరీ మెత్తగా లేకుండా మరీ బరకగా లేకుండా. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న రాగి పిండి మొత్తాన్ని వేరే బౌల్ పెట్టేసుకుని అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే మిగిలిన రాగులను కూడా గ్రైండ్ చేసేసుకొని పిండిని అయితే బౌల్లోకి యాడ్ చేసుకోండి. పిండి మొత్తాన్ని చేత్తో ఒకసారి కలబెట్టేసుకొని మూత పెట్టేసి ఈ రాగి పిండిని అయితే నైట్ మొత్తం పులియనివ్వాలండి. అంటే 10 నుంచి లేదా 12 గంటల పాటు పిండిని అయితే పులియనివ్వాలండి. నేనైతే నైట్ మొత్తం పులియ పెట్టుకున్నానండి. చూసారు కదా, పిండి అనేది బాగా పులిసింది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని గంటతో బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ దోశ బ్యాటర్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే కొంచెం వాటర్ ను కూడా యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేసుకొని అలాగే మీకు పిండి గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ ను కూడా యాడ్ చేసుకోండి. పలుచగా ఉంటే అవసరం లేదండి. సాల్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి కలబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ రాగి దోశల్లోకి టమాటో పండు మిర్చి చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ చట్నీ ఒక దోశల్లోకే కాదండి, అన్నంలో కానీ పునుగుల్లో కానీ సూపర్ కాంబినేషన్ అండి. మరి అలాంటి టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీకు స్పైసీనెస్ తగ్గట్టు పండుమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. పండుమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలబెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని పండుమిర్చిని అయితే ఉడికించుకోవాలండి. పండుమిర్చి వేగిన తర్వాత ఇందులోకి 6 నుండి 7 టమాటోస్ ని ఇలా 4 పీసెస్ గా కట్ చేసి అయితే వేసుకోవాలండి. అలాగే కొద్దిగా చింతపండు, 2 రెమ్మల వరకు కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలబెట్టేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి టమాటోని మెత్తగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ బౌల్ పెట్టేసుకొని అందులోకి ముక్కలను అయితే యాడ్ చేసుకోండి. మొత్తం బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలాగే 4 నుండి 5 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చగా అయితే గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, చట్నీ అనేది కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని తాలింపు వేసేసి పక్కన పెట్టేసుకోండి. రాగి దోశలు వేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి గంటెతో కలబెట్టేసుకొని ఒక గంటెతో పిండిని తీసుకొని రౌండ్ షేప్ లో వచ్చే విధంగా దోశని అయితే వేసుకోండి. మీరు ఈ దోశని పలుచగా వేసుకోవచ్చు అండి, లేదా మందంగా వేసుకోవచ్చు. పెనం మీద దోశని వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని దోశని అయితే బాగా కాలనివ్వాలండి. ఇప్పుడే మనకి రాగి దోశ టేస్ట్ అనేది బాగుంటుంది. ఫ్లేమ్ లో పెట్టేసామంటే పిండి అనేది సరిగా ఉడకదండి, పచ్చిగానే అనిపిస్తుంటది. ఇలా దోశ మొత్తం బాగా కాలిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. ఒకవైపు దోశ పూర్తిగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు దోశను అయితే ప్లేట్ లో సర్వ్ చేసేసుకోండి. ఇక్కడ ఇంకొక దోశను కూడా పోస్ట్ చూపిస్తాను చూడండి. దోశలు అయితే చాలా బాగుంటాయండి, తప్పకుండా అందరు ట్రై చేయండి. చూసారు కదా రాగి దోశలను టేస్టీ అండ్ స్మూత్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.